బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న నాయకుడు ఆర్ కృష్ణయ్య అని బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం 20,000కు పైగా బహిరంగ సభల్లో పాల్గొని తన గళాన్ని వినిపించిన నాయకుడని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నల్గొండ పట్టణం శివాజీనగర్లోని బీసీ కళాశాల బాలుల సంక్షేమ వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆర్ కృష్ణయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2,000కు పైగా జీవోలను తీసేయించిన ఘనత ఆర్ కృష్ణయ్యదేనని అన్నారు. బీసీల అభివృద్ధి చెందాలంటే వారికి విద్య అవసరమని గ్రహించి గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేయించిన ఘనత ఆర్ కృష్ణయ్యకే దక్కిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు సాధించడానికి ఎంతగానో పోరాడారని, ఆయన పోరాట ఫలితంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు దక్కాయని అన్నారు. బీసీల కోసం నిరంతరం తప్పించే ఆర్ కృష్ణయ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, అల్లి వేణుయాదవ్, చొల్లేటి లక్ష్మణాచారి, సట్టు యాదగిరి, వీరమల్ల నాగరాజు గౌడ్, బక్కతట్ల వెంకన్న యాదవ్, మోదల శ్రీనివాస్, వీరమల్ల భాస్కర్, సింగం రమేష్, వెంకన్న, వీరేశం, సైదులు, నవీన్ నాయుడు, రిషికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీల దళపతి, నిరంతర పోరాట యోధుడు, బీసీల అభివృద్ధి ప్రదాత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణన్న గారి బర్త్డే సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ బాలుర హాస్టల్ నందు ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. వారు 50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమే తన శ్వాసగా బీసీలను ఎంతో అభివృద్ధి పదంలో తెచ్చినటువంటి ఏకైక నాయకుడు అన్న ఆర్ కృష్ణన్న గారు 20,000కు పైగా బహిరంగ సభలు, 2,000కు పైగా జీవోలు తీసిచ్చిన ఘనత ఆర్ కృష్ణన్నదే. బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్య వారికి అవసరమని గ్రహించి ఎన్నో గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, హాస్టళ్లను పెట్టించిన ఘనత ఆర్ కృష్ణన్న గారిది. వారు నిరంతరం బీసీల కోసం ఉద్యమించి 34% రిజర్వేషన్లు, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఆర్ కృష్ణన్న గారిదే. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వారి నిరంతరం వారు ఎన్నో ఆయుర్వేదాలతో, అష్టైర్యాలతో వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారి బాటలో నడవాల్సిన ప్రతి ఒక్కరూ నడవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్లగొండ నడిబొడ్డున మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాం. వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నగారు ఇలాగే 100 పుట్టినరోజు జరుపుకొని బీసీ సంఘాల ఐక్యతకు, బీసీలకు ఎంతో ఎనలేని కృషి చేస్తున్న మా నాయకుడు, వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు బీసీల దళపతి అయిన టైగర్ ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు సూచించిన బాటలోనే మేమందరం పయనిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాలురు, అదేవిధంగా బీసీలు ఆయనకు వెన్నువెంటే ఉండి ఆయన అసెంబ్లీ పార్లమెంట్లలో కూడా ఇవాళ రిజర్వేషన్ సాధించే వరకు బీసీలంతా ఆయన వెనకాల నడవాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీల దళపతి బీసీలకే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, ఇటు విద్యార్థుల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పుట్టినరోజును స్థానిక శివాజీనగర్ సెంటర్ బాయ్స్ హాస్టల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు గత 50 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి అనేకమైనటువంటి జీవోలను సాధించడం అనేది జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, బీసీల కోసం వారి జీవితాంతం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. వారి పోరాటాల ఫలితమే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు
హాస్టళ్ల నిర్మాణం అయితేంది, ఎంప్లాయీస్కు హక్కుల కోసం కూడా అతడు పోరాటం చేయడం జరిగింది. ఇటు ఉద్యోగుల్లో ఉన్న ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్నటువంటి క్రిమిలేయర్ విధానాన్ని తీసేయాలని, బీసీ ఎంప్లాయీస్కు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని, ఢిల్లీ స్థాయిలో కూడా రాజ్యసభ సభ్యులైన తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి ఆ యోధుడు తన యొక్క 100 పుట్టినరోజు ఘనంగా జరుపుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం నుంచి తెలియజేస్తాం.